హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. మనందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఛానల్ థంబ్నెయిల్స్ దరిద్రంగా ఉంటున్నాయని తెలుసు. అదేవిధంగా మన శాటిలైట్ ఛానల్లో కూడా థంబ్నెయిల్స్ ఎప్పుడు కూడా వాడికి ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తూ రోజు రోజుకి దిగజారుతున్న మీడియాని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇది ఒక శాటిలైట్ ఛానల్ పెట్టిన థంబ్నెయిల్ అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. అందుట్లో ఎంత దారుణం అంటే, 'కీర్తి సురేష్' మనందరికీ తెలుసు. ఇటు తెలుగు, తమిళ, ఇంకా చెప్పాలంటే బాలీవుడ్‌లో కూడా తనకంటూ మంచి పేరుతో ముందుకు వెళ్తుంది. మంచి మంచి సినిమాలు చేస్తూ వెళ్తున్నటువంటి 'కీర్తి సురేష్' గారి పైన ఒక థంబ్‌నెయిల్ పెట్టడం జరిగింది. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ థంబ్‌నెయిల్ చూసినప్పటి నుంచి చిరాకేస్తా ఉంది. ఒక మహిళలకు సంబంధించిన థంబ్‌నెయిల్ డబుల్ మీనింగ్ వచ్చే విధంగా అంత ఈజీగా ఎలా పెట్టగలిగార్రా దుర్మార్గులారా అని అడగాలనిపిస్తుంది నాకు. ఎందుకు అంటారా? కనీసం మహిళలకి గౌరవం ఇవ్వాలి. ఒక ప్రైవేట్ పార్టీకి సంబంధించినటువంటి పదాన్ని చాలా సింపుల్‌గా డబుల్ మీనింగ్ వచ్చే విధంగా స్టార్స్ పెడతారు. కొన్ని చెప్పకూడని పదాలు ఎప్పుడన్నా మనం మీడియాలో చెప్తున్నామంటే వాటిని స్టార్స్ పెడుతూ ఉంటారన్నమాట. ఇప్పుడు పువ్వు అనే పదం స్టార్స్ పెట్టదగ్గ పదమేం కాదు. పువ్వు, తలలో పువ్వు, చెవిలో పువ్వు అని మనం ఈజీగా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. అటువంటి పువ్వు అనే పదాన్ని కూడా డబుల్ మీనింగ్ వచ్చే విధంగా వాళ్ళ లో దిగజారుడుతనాన్ని తెలియజేసుకున్నారు కొన్ని యూట్యూబ్ ఛానల్. ఈ థంబ్‌నెయిల్ ఇంటెన్షన్ అంటే ఏమై ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఒక మహిళ యొక్క డిగ్నిటీని తగ్గించడమా కదా? ఒక ఆడ వ్యక్తి, ఉమెన్స్ యొక్క పర్సనల్ ఇంటిగ్రిటీని తగ్గించడం కాదా? ఇంత దారుణంగా థంబ్‌నెయిల్ పెడతానికి ఆ ఛానల్‌కి ధైర్యం ఎలా వచ్చిందంటే, ధైర్యం కాదు బలుపు అంటూ ఉన్నారు చాలామంది. ఖచ్చితంగా ఇలాంటి పొరపాటు తెలియకుండా జరగదు. కావాలని కేవలం అంటే కేవలం వ్యూస్ కోసం, కేవలం అటెన్షన్ డైవర్ట్ చేసుకోవడం కోసం ఒక వీడియోకొచ్చే 1,00,000, 2,00,000 వ్యూస్ కోసం ఇంత దిగజారి వీళ్ళు థంబ్‌నెయిల్స్ పెడుతూ ఉన్నారంటే అర్థం చేసుకోండి. ఈ ఇష్యూ గనుక నిజంగా లోకల్ ఏదైనా ఛానల్స్ అయితే వాటిని నానా రాద్ధాంతం చేశారు. ఒక శాటిలైట్ ఛానల్ అయి ఉండి, ఒక చదువుకున్నటువంటి సిబ్బంది ఉండి, జర్నలిస్ట్ విలువలకి వాల్యూనిచ్చే వాళ్ళు అక్కడ ఉండి, సీఈఓ, ఎండీ, ఇన్పుట్, అవుట్పుట్, పీసీఆర్ ఇలా ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉండి కూడా సోషల్ మీడియా డిపార్ట్మెంట్లో వస్తున్నటువంటి ఒక థంబ్‌నెయిల్‌లో ఇంత దారుణంగా డబుల్ మీనింగ్ వచ్చే విధంగా ఒక పదాన్ని వాడి మహిళల యొక్క ఇంటిగ్రిటీని, వాళ్ళ యొక్క చాలా జుగుప్సాకరమైనటువంటి భాషను వాడుతూ ఏమీ లేని దగ్గర కూడా డబుల్ మీనింగ్స్ క్రియేట్ చేస్తున్నటువంటి వీళ్ళని ఏమనాలి? ప్రజల్లో ఇప్పుడు మన ఆత్మగౌరవాన్ని కాపాడేది టీవీ ఛానల్సే. ఫోర్త్ ఎస్టేట్ అంటూ ప్రజలకు తోడుగా ఉండేది టీవీ ఛానల్సే. అటువంటి తరుణంలో ఇలా దిగజారుడుగా కంట్రోల్ తప్పిపోయి కనీసం విజ్ఞత జ్ఞానాలు లేకుండా మానవతా విలువలకి కనీసం దగ్గరగా కూడా ఉండకుండా, సిగ్గు లేకుండా ఇటువంటి పోస్టింగ్స్ పెడుతూ దాని థంబ్‌నెయిల్స్‌తో ఆ ఎడిటర్ ఎవడు, ఆ థంబ్‌నెయిల్ పెట్టినటువంటి సోషల్ మీడియా ఇంజినీర్ ఎవరు, సోషల్ మీడియా ఎస్‌ఈఓ చేసింది ఎవడు, కనీసం ఆ తప్పని చెప్పవలసిన ఆలోచన లేదా? ఈ దిక్కుమాలిన థంబ్‌నెయిల్ పెడతానికి ఒక శాటిలైట్ ఛానలు, దానికి ఒక పెద్ద టీము, సోషల్ మీడియా టీము ఎన్ని కావాలా? రోడ్డు మీద వెళ్ళే బజారీ నా కొడుకు ప్రతి ఒక్కరు ఇటువంటి లాంగ్వేజ్‌లో మాట్లాడతాడు. అటువంటి లాంగ్వేజ్‌లో థంబ్‌నెయిల్ ఈజీగా పెట్టుకోవచ్చు. బజాజ్ నాయలుగాళ్ళకి ఈ శాటిలైట్ ఛానల్‌లో పనిచేసే ఈ లఫంగిలకి ఏమైనా తేడా ఉందా? ఆ! వాళ్ళు తమిళ్‌లో పువ్వు అంటారు. పువ్వుని వాళ్ళు మాట్లాడితే పువ్వు అని స్టార్‌లు పెడతావేందిరా సోదినాయాలారా? సిగ్గు శరం లేదారా? మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? అని ప్రశ్నిస్తున్నారు. ఇలా రోజు రోజుకి వాళ్ళ రేంజ్‌ని అసలు వాళ్ళకి రేంజే లేదు. రేంజ్‌ని దిగజారిపోయి రోజు రోజుకి దిగజారుతున్న ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏవైతే శాటిలైట్స్ ఉన్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి మీరు ఈ శాటిలైట్ ఛానల్‌ని ఎంకరేజ్ చేయకండి. వీళ్ళ వల్ల ఎవడికి ఉపయోగం లేదు. వీళ్ళు కేవలం పార్టీల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని విచ్చలవిడిగా కేవలం వీళ్ళ జనరేషన్ ఒకటే డబ్బుల కోసం. యూట్యూబ్ ఛానల్ ఎవడన్నా ఉన్నాడనుకోండి, వాడికి ఎటువంటి బిల్స్ అవసరం ఉండదు. ఒక మహా అయితే ఒక ల్యాప్‌టాప్, ఒక కెమెరా, ఒక ఎడిటింగ్ అంతే. కానీ ఎప్పుడైతే శాటిలైట్ ఛానల్‌కి వచ్చారో ఇన్పుట్, అవుట్పుట్,
డెస్క్‌లు ఎన్ని కలుపుకొని పెద్ద టీమ్ అవుతది. కనీసం 100, 200 మంది ఉంటారు. చిన్న చిన్న ఛానెల్‌లు మా టీవీ లాంటివి అయితే ఒక 50, 60 మందితో నడిపించేస్తా ఉంటారు. పెద్ద టీవీ ఛానెల్ అయితే 200, 300 మంది ఉంటారు. ఇలాంటి వాళ్ళే ఇంత దిగజారిపోయి వాళ్ళందరికి సాలరీస్ ఇవ్వడం కోసం రూపాయి కూడబెట్టుకోవడం కోసం, పాకెట్‌లో నింపుకోవడం కోసం దరిద్రమైన దిక్కుమాలినటువంటి ఇటువంటి పోస్టులు పెడుతూ ఉన్నారు. దీన్ని చాలా దిగజారుడు జర్నలిజంగా చూడాలి. అసలు జర్నలిస్టులు ఎవడు ఇంత దరిద్రంగా అయితే థంబ్‌నెయిల్స్ పెట్టరు. ఒకసారి దీన్ని క్లియర్‌గా మీరు కూడా ఒకసారి చూసి, ఆ వీడియోని కూడా విని మీరేమంటారో చెప్పండి. ఎందుకంటే ఒక వ్యక్తి దిగజారుతున్నాడంటే ఒక వ్యవస్థ మొత్తం దిగజారుతుంది. అదే ఒక వ్యవస్థగా ఉన్నటువంటి శాటిలైట్ ఛానెల్లే దిగజారి ఇటువంటి దిగజారుడు థంబ్‌నెయిల్స్ పెడుతున్నాయంటే ఓవర్‌గా, ఓవరాల్‌గా మనిషికున్న విలువలు మొత్తం దిగజారిపోయి అనుకోవటంలో తప్పే లేదు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.